శ్రీరామం శ్రీరామం అయోధ్యలో భవ్య దివ్య రామ మందిర నిర్మాణం జరుగుతోంది. జనవరి 22న బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. అయితే అందుకోసం పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రాబోతున్నారు. ఆ తర్వాత కూడా భక్తుల కోసం చుట్టూ ఉన్నటువంటి సందర్శనీయ స్థలాలు ఏమున్నాయి అవి చూపించడంలో భాగంగా ఐ డ్రీమ్ న్యూస్ టీం చేరుకుంది సూర్యకుండకి. సూరజ్ కుండ్గా దీన్ని పిలుస్తారు. అయోధ్య నగరానికి 10 కిలోమీటర్ల లోపలే ఉంటుంది. మన వెనకాల కనిపిస్తుంది సూర్యకుండ అని అంటారు. ఇక్కడే ఈవినింగ్స్ సౌండ్ అండ్ లైట్ షో కూడా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అయోధ్యాపురం గురించి సూర్యకుండ గురించి వివరించడానికి ఒక సౌండ్ అండ్ లైట్ షో కూడా జరుగుతుంది. సో ఇప్పుడు మనం డే టైంలో వచ్చాము. ఇదంతా సూర్యకుండ ఏరియా. దీనికి సంబంధించి 2-3 పురాణ గాథలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో రాముడిది రఘువంశం అంటే సూర్య భగవానుడిని వాళ్ళు కొలుస్తారు కాబట్టి ఇక్కడ సూర్య భగవాని అంశ అండ్ పట్టాభిషేకం టైంలో లంక నుంచి ఇక్కడికి చేరుకున్న తర్వాత పట్టాభిషేకానికి ముహూర్త సమయానికి సూర్య భగవానుడు తన 7 గుర్రాలు సప్తాశ్వ రథం మీద వచ్చి ఇక్కడ ల్యాండ్ అయ్యాడు అనేది ఒకటి ఉంది. ఇక్కడి నుంచి ఆ తర్వాత అయోధ్యాపురానికి వెళ్ళారు. అక్కడ పట్టాభిషేక మహోత్సవానికి సూర్య భగవానుడు హాజరయ్యారు అనేది ఒకటి. దాని తర్వాత అందరూ రామరాజ్యం గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే రామరాజ్యం అంటే ఏంటి, తాను చేయాల్సినటువంటి పనులేంటి, నిర్వహించాల్సినటువంటి బాధ్యతలేంటి, వీటన్నిటి గురించి స్వయంగా శ్రీరామచంద్రుడే సూర్య భగవానుడితో చర్చించాడని, సూర్య భగవానుడు ఇక్కడ ఈ సూర్యకుండ సమీపంలోనే తనకి ఆ రామరాజ్యం గురించి లేకుంటే తన నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతల గురించి వివరించాడు అనేది ఒక ప్రతీతి పురాణాల ప్రకారంగా తెలుస్తుంది. అయితే దీంతో పాటుగా ఓవరాల్గా విభిన్నమైనటువంటి పురాణ గాథలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి. అయోధ్యలోని దర్శన్ నగర్ ప్రాంతానికి చెందుతుంది ఈ ఏరియా. సో మనతో పాటుగా మన టూరిస్ట్ గైడ్ ఉన్నారు यादव गार। यादव जी जय सिया राम। जय सिया राम। सो हमारे यहाँ सूरज कुंड के बारे में बहुत सारे गादाएं हैं, आप क्या बताएंगे एक गादा? सूर्य कुंड ये ऐसी जगह है, ये पहले दर्शन नगर एक जंगल हुआ करता था। ये जंगल में राजा दशरथ जी आते थे शिकार खेलने के लिए। एक बार राजा दशरथ जी अपने सैनिकों के साथ आए थे शिकार खेलने के लिए, उनको प्यास लगी तो यहाँ पे इतना दूर दूर में ना कोई ताल, ना कोई गड्ढा, ना कोई नल, ऐसा कोई सिस्टम नहीं था पानी के लिए। छोटा सा एक गड्ढा यहाँ पे हुआ करता था। हाँ। उसमें पानी था। उन्होंने अपने सैनिक को भेजा पानी के लिए। उनका सैनिक आया, ढूंढा, कहीं नहीं मिला। वो गड्ढे से पानी ले जाके राजा दशरथ जी को पिला दिया। उनको कुष्ठ रोग हुआ था। वो कुष्ठ रोग उसी पानी से उनका सही हुआ। हाँ। वो वापसी जब राजा दशरथ जी अयोध्या गए, दशरथ जी का महल है जो अपने महल पे, कैकेयी अम्मा ने उनको पहचानने से इनकार कर दिया कि आप हमारे पति नहीं हैं। फिर उनका सैनिक बताया इनका जो है उसी पानी के प्रकाश से जो है सही हुआ है। फिर तब भी नहीं मानी कैकेयी अम्मा ने, फिर भी नहीं माना। फिर क्या हुआ, रात सपने में सूरज भगवान आए। हाँ। उन्होंने बोला हमारे प्रकाश से इनका जो कुष्ठ रोग है ये दूर हुआ है, आप हमारे नाम का यहाँ कुंड बनवाइए। ओके। फिर ये कुंड खुदाया गया, ये गड्ढा जो है ये जंगल कटवा के यहाँ कुंड खुदाया गया। कुंड में शनिदेव, सूर्यदेव, महादेव 3 लोग की मूर्तियाँ निकली है। इसमें से हाँ। उन्हीं को वहाँ स्थापित करके उनका पूजा होता है। वहाँ सूर्यदेव हैं, इधर में शनिदेव हैं, सामने महादेव हैं। 3 लोग का पूजा होता है। उन्हीं के नाम का ये कुंड है, सूर्य कुंड। ఓకే. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కథ కూడా కనిపిస్తుంది. దశరథ మహారాజుకి వేట అంటే చాలా ఇష్టం. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ దర్శన్ నగర్ ఏరియా అనేది కంప్లీట్గా ఒక అడవి ప్రాంతం, దట్టమైన అడవి ప్రాంతం. వేట కోసం ఆయన అక్కడికి వచ్చినప్పుడు దాహం అవుతూ ఉంది. అయితే ఎక్కడ చూసినా వాటర్ అనేది కనిపించలేదు. చివరికి తన సైనికుల్ని పంపించినప్పుడు చాలా దూరంలో ఇక్కడ ఒక చిన్న గుండం లాగా కనిపించింది. ఒక చిన్న వాటర్ మడుగు అనేది కనిపించింది. ఆ మడుగును తీసుకొచ్చి దశరథ మహారాజుకి తాగించారు. అయితే అంతకుముందే దశరథ మహారాజుకి కుష్టు వ్యాధి అనేది ఉంది. ఈ వాటర్ తాగిన తర్వాత అది తగ్గిపోయింది. అయితే ఆ వ్యాధి తగ్గింది. వేటను ముగించుకొని మళ్ళీ అంతఃపురానికి చేరుకున్న తర్వాత దశరథ మహారాజుకి ఉన్నటువంటి ఆ కుష్టు వ్యాధి తగ్గిపోయినప్పటికీ కూడా గుర్తించలేదు. చివరికి కైకేయికి కలలో సూర్య భగవానుడు చెప్పారు, ఇక్కడ ఈ వాటర్ తాగడం వల్ల తన మహిమ వల్లే, సూర్య భగవానుడి మహిమ వల్లే తనకి కుష్ఠరోగం తగ్గిపోయిందని. ఇక ఆ తర్వాత
దీన్ని డెవలప్ చేయమని కూడా సూర్య భగవానుడు చెప్పాడు కాబట్టి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చిన్న మడుగు చిన్న వాటర్ పాండ్ని డెవలప్ చేశారు. అయితే ఆ చేసే క్రమంలో అంటే ఉన్నటువంటి అడవిని అంతా తొలగించి దాన్ని ఎక్స్పాండ్ చేశారు. ఎక్స్పాండ్ చేసే క్రమంలో 3 విగ్రహాలు దొరికాయి. అందులో 3 విగ్రహాల్లో మహాదేవుడు అంటే మహాశివుడు కనిపించాడు, శనిదేవుడు అండ్ సూర్య భగవానుడి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. సో ఇందులోంచి బయటపడ్డాయి కాబట్టి వాటిని అక్కడ ప్రతిష్ఠించారు. ఆ విగ్రహాలని ఆ తర్వాత గుళ్ళని కూడా మనం చూద్దాం. మొదపట్టరండి. మనం ఉన్నాము సూర్య కుండ్ దగ్గర, సూరజ్ కుండ్గా పిలుస్తుంటారు. ఓవరాల్గా హిస్టరీకి సంబంధించి ఉన్నటువంటి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 2-3 రకాల గాథలు ఉన్నాయని. మనతో పాటుగా ఉన్నారు పండిత్ शुभन जी जय सिया राम। सो यहाँ पर तो ये सूरज कुंड के बारे में बहुत सारे गाथाएं हैं ना, तो आपके किताब से लाइक आपके अनुसार यहाँ का मेन गाथा क्या है, क्यों यहाँ सूरज कुंड का नाम आया है? यहाँ पे नाम है सूरज कुंड। ये सामने आपको कुंड दिख रहा है इधर, और इधर आप सूर्य भगवान की मंदिर है। और यहाँ का जब त्रेता युग में भगवान श्री राम का जन्म हुआ था तो सभी देवी देवताओं यहाँ पे आए थे भगवान का बाल स्वरूप का दर्शन करने, भगवान श्री राम का। तो वैसे श्री सूर्यदेव भगवान यहाँ पे सशरीर अवतार 1 महीने थे, जिसमें 1 महीने रात नहीं हुई। दिन ही दिन था, एक ही दिन का 1 महीने की रात हो गई। मतलब उस दिन जिस दिन भगवान यहाँ पे आए उसी दिन से रात नहीं हुई। उसके बाद भगवान श्री राम का जो बाल स्वरूप था भगवान सूर्यदेव दर्शन किए, पर 1 महीने के बाद आपने लोग को प्रस्थान किए थे। हाँ, ओके। ये त्रेता की बात है। और बाकी जो कुंड है मंदिर है ये करीब 350 साल 350 साल हो गए इसको स्थापित हुई, ये कुंड बने। यहाँ के राजा रहते थे, एक जिनका नाम था राजा दर्शन सिंह, वो यहाँ के राजा हुए। ओके। तो ये सब जो है सब जंगल था पहले, यहाँ पे छोटा सा तालाब था, ये सब बाकी जंगल था। तब वो शिकार खेलने अपना इधर आए तो उनको प्यास लगी थी, तो जो उनका सारथी था जो उनका रथ चलाता था वो उससे पानी मांगे, तो ये तालाब था छोटा सा, वहीं से वो पानी निकाल कर उनको पीने के लिए दिए। उसके बाद में तो जब राजा जी पानी पिए तो जैसे उनको कुष्ठ रोग था राजा जी को, जो शरीर में सफ़ेद रोग होता है जिसको चर्म रोग कहते हैं वो था। तो उनके शरीर में जहाँ जहाँ वो जल लगा वो साफ हो गया, मतलब सही हो गया। उसके बाद तब राजा जी सुबह हुई तब देखे तो अपने सारथी को बुला के पूछ रहे जल कहाँ से लेके आए, कैसा था। तो लेके आके बताया राजा साहब को कि यहाँ से हम लाए हैं। तो यहाँ पे बहुत गंदा पानी था, तो राजा जी उसका लेप जो मिट्टी उट्टी थी सब निकाल पूरे शरीर में आपने लगा लिए। उसके बाद में जिनको जो कुष्ठ रोग था पूरे शरीर का ठीक हो गया, धीरे धीरे करके उनको जो कुष्ठ रोग था उनका ठीक हो गया। उसके बाद में राजा जी को जो राजमाता थी लक्ष्मी, वो क्या कहते हैं रानी जी, उनका भी मतलब स्वप्न हुआ, और राजा जी को भी रात में स्वप्न हुआ कि जैसे आपका यहाँ पे भला हुआ हमारे लिए, वैसे हमारे अन्य भक्तों का भी भला होना चाहिए। तो ऐसे स्वप्न अपने दिखाए। उसके बाद बताया वहाँ पे जाइए खुदाई कराइए, कुंड बनेगा, वहाँ पे मेरी एक प्रतिमा निकलेगी जो सूर्य भगवान की प्रतिमा छोटी सी है, सूर्य भगवान की प्रतिमा जो मंदिर में स्थापित की गई है। ओके। बाकी ये कुंड है जो इसमें से खजाना निकला है, इसमें से खजाना भी निकला, उसी खजाने से ये कुंड का निर्माण कराया गया और ये मंदिर का भी निर्माण कराया गया। ఓకే ఓకే. తో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 2-3 రకాల గాథలు ఉన్నాయి అనుకున్నప్పుడు అందులో ఇంకొక గాథని మనం వింటున్నాం. ఇప్పటిదాకా 2 చూసాం మనం. ఇప్పుడు ఇది ఇంకొక గాథ ఏంటంటే బాలరాముడు ఇక్కడ జన్మించిన తర్వాత రాముడిని చూడ్డానికి అనేది ముక్కోటి దేవతలు వచ్చారు. అందులో భాగంగానే సూర్యుడు కూడా, సూర్య భగవాన్ కూడా ఇక్కడికి వచ్చారు. 30 రోజుల పాటు సూర్య భగవానుడు ఇక్కడ ఉన్నాడు. అయితే ఆ 30 రోజుల్లో కేవలం డే టైం మాత్రమే ఉంది. ఆ 30 రోజుల్లో నైట్ టైం అనేది కనిపించలేదు. సో లోకమంతా అప్పటికి అల్లకొల్లోలమైంది. 30 రోజులు కేవలం డే టైం కనిపిస్తుంది, నైట్ టైం అనేది లేదు. కాబట్టి ఆ తర్వాత అందరూ వేడుకున్నారు, దేవతలు వేడుకున్నారు. ఆ తర్వాత సూర్య భగవానుడు మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాత్రి అనేది కనిపించింది. అండ్ ఇక్కడ దీనికి సంబంధించి ఇంతకుముందు మనకు టూరిస్ట్ గైడ్ యాదవ్ చెప్పినట్టుగా దశరథ మహారాజుడు కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజ్యానికి చెందినటువంటి దర్శన్ మహారాజ్ ఇక్కడికి వచ్చారు. అతనికి కుష్ఠ వ్యాధి తగ్గిపోయింది. ఆ తర్వాత ఇక్కడి నుంచే విగ్రహాలు బయటపడ్డాయి. అక్కడి నుంచి వచ్చినటువంటి ఖజానానే తీసుకొని డెవలప్ చేశారు అనేది ఇక్కడ ఉన్నటువంటి మరొక గాథ. సో మనకు వినిపిస్తున్నటువంటి బెల్స్ కూడా సూర్య భగవానుడికి సంబంధించి దర్శనానికి వచ్చినటువంటి భక్తుల బెల్స్ వినిపిస్తున్నాయి.
సో మనం సూరజ్ కుండ్ గురించి డిఫరెంట్ గాథలు డిఫరెంట్గా ఉన్నటువంటి కథల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఇంకో కథ కూడా చెప్పడానికి సియారాం తివారీ గారు ఉన్నారు. సియారాం తివారీజీ, జై సియారాం. जय श्री राम। జై సియారాం. बोले श्री सूर्य भगवान की। జై. ये श्री सूर्य भगवान की तपोभूमि है। ये पौराणिक स्थल है, मान्यता प्राप्त कुंड है। ये भूमि जो है बहुत ही महत्वपूर्ण है। ये श्री सूर्य कुंड उस समय का है जिस समय त्रेता युग में राम जी का जन्म था। रामायण में लिखा हुआ है बालकांड में, मार्च दिवस का दिवस है वो मरम न जाना कोई, रवि समेत रथ क्यों निशा कौन विद होय। राम जी के जन्मोत्सव में 33 कोटि देवता रहे थे, आकाश मार्ग थे। त्रिसूर्य भगवान का रथ आ रहा था। त्रिसूर्य भगवान का रथ सभी देवताओं के रथ के आगे चल रहा था प्रकाश करते हुए, क्योंकि 33 कोटि देवता थे, प्रकाश की विशेष आवश्यकता थी। त्रिसूर्य भगवान ने रथ को आकाश मार्ग में रोक दिया। राम जी के जन्मोत्सव में खुश होकर के 1 महीने तपस्या किया, क्योंकि भगवान प्रभु राम जी के जन्मोत्सव में 33 कोटि देवता थे, मनुष्यों को कोई गणना नहीं कितने मनुष्य थे। प्रभु राम जन्म समय जान ब्रह्मादि पधारे, धाये सूर्यचढ़ विमान देव बधू करत गान, शीतल सुगंध पानी धवल ने उर्धारे। भगवान राम जी का जन्मोत्सव देखने के लिए संसार के जितने देवता थे सभी अयोध्यापुरी को आए हुए थे। देवियाँ मंगल गान को गाती थीं और माँ सरजू जी का जलदूत के सामान निर्मल उज्ज्वल धारा बहने लगती है। वेद मंत्र शोध शोध कर पुराण सब संत और संत को भेद को बताते हैं। ज्योतिषी लोग विद्वान लोग वेदों में गणना करते हैं, कहते संसार के पालनहार का अवतार हो गया है। इसलिए सूर्य भगवान ने 1 महीने का दिन कर दिया कि भगवान प्रभु राम जी की 6 दिन की छठी हो जाए, 12 दिन की बरही हो जाए, 1 महीने की शुद्धिकरण हो जाए, यानी कि जिसमें हिंदू में संतान होने पर नाम रखा जाता है राज का। 1 महीने का दिन कर दिया, किसी को नहीं मालूम 1 मार्च के 1 दिन हुआ। इधर कलयुग में अयोध्या के महाराजा दर्शन पैदा हुए, श्री सूर्यवंशी अयोध्या नरेश, उन्होंने इस कुंड का निर्माण कराया। प्राचीन समय में जंगल था, महाराजा दर्शन यहाँ पर बाघ सिंह का शिकार करने के लिए आए थे। राजा को प्यास लगी, राजा ने नौकर से कहा कहीं से जल का प्रबंध करो, प्यास लगी है। नौकर बोला महाराज जंगल में कोई कूप बावली तो है नहीं, जल कैसे मिलेगा। राजा ने कहा जैसा भी करिए, जल नहीं तो जीवन नहीं। नौकर जंगल में जल को खोजने लगा, जल कहीं से मिल नहीं सका। उस समय ये सूर्य कुंड छोटा सा गड्ढा था, मामूली तालाब, इसी में से थोड़ा सा मैला कुचला जल ले जाए करके राजा को नौकर ने दिया। महाराजा दर्शन की देह में पहले से कुछ सफ़ेद सफ़ेद दाग था। जल को स्पर्श किया, जहाँ तक जल लगता जो सफ़ेद दाग था वो दूर हो गया, सुवर्ण हो गया। राजा नौकर से पूछा, नौकर के बतलाने पर इसमें पशुओं की तरह स्नान किया, जल नहीं था, कीचड़ मरिया था, तो सारी काया दिव्य हो गई। उन्होंने विचार किया ये धर्म की जगह हो गई, यहाँ शिकार करना उचित नहीं, क्योंकि विश्वास ही फल है। अयोध्या राजधानी वापस गए। रात्रि में सूर्य भगवान ने सपना दिया, राजन मेरा सूर्य कुंड धाम इसको खुदवाइए, बनवाइए, तुम्हारा कल्याण होगा। महाराजा दर्शन ने फौड़ा चलाया तो 7 घोड़े के रथ पर सूर्य भगवान की मूर्ति प्राप्त हुई, जो प्राचीन काल की मूर्ति मंदिर में अभी भी स्थापित है, दर्शन होता है। इसी से इसको श्री सूर्य कुंड कहा जाता है। शंकर जी की मूर्ति निकली, शंकर जी के नीचे खजाना निकला, उसी खजाने से राजा ने श्री सूर्य कुंड का निर्माण कराया। अयोध्या का महात्म देखा गया। मुख्य रूप से अयोध्या 14 कोष की मानी जाती है। श्री अयोध्या में 360 तीर्थ 5989 मंदिर पाएगी। सभी मंदिरों की मिट्टी से राजा ने वेदी बनाई। ऊंचा चबूतरा यज्ञ वेदी है, नीचे आरती घाट जिस पर आरती होती है। 11,000 मन का यज्ञ करवा करके 360 तीर्थों का जल इस कुंड में डाला गया। इसका महात्म जो भी यात्रीगण यहाँ आते हैं, त्रिसूर्य कुंड धाम को प्रणाम करते हैं, जल को मस्तक पर लगाते हैं, त्रिसूर्य भगवान का दर्शन करते हैं, सो 360 तीर्थ यात्रा का फल प्राप्त होता है। द्रोण कुंड, अग्न कुंड, ईश्वर कुंड, हनुमान कुंड, सुग्रीव कुंड, खुर्जा कुंड, दुर्गा कुंड, काल कुंड, सतीश कुंड, ऋषि कुंड, मुनि कुंड, श्याम कुंड, वेद कुंड, विद्या कुंड, सीता कुंड, अग्न कुंड, ईश्वर कुंड, हनुमान कुंड, सुग्रीव कुंड, इतना लेकर के 360 तीर्थ का मस्तक बना दिया। यहाँ आ जाने से श्री अयोध्या यात्रा पूर्ण हो जाए। बोले श्री सूर्य भगवान की జై. मंगलमय रही। సో ఇక్కడికి వచ్చినందువల్ల ఇక్కడ దర్శనం చేసుకున్నందువల్ల జై సియారాం. సో ఇక్కడ సూర్యకుండకు వచ్చి దర్శనం సూర్య భగవాను చేసుకున్నందువల్ల అయోధ్య దర్శనం అనేది ఒక పరిపూర్ణం అవుతుంది. సో సేమ్ అలా అదే కథ, కాకపోతే సూర్య భగవానుడు పైన ఆకాశంలోనే తన అశ్వాల్ని తన రథాన్ని ఆపి వచ్చారు కాబట్టి, సూర్యుడు అడ్డంగా ఉన్నాడు కాబట్టి అక్కడ కనీసం ఇటువైపు రావడానికి చీకటి అనేది కాకపోవడం, ఇలాంటి కథలు అన్నీ ఉన్నాయి. అందులో ఇది ప్రత్యేకంగా ఇంకొక కథ కనిపిస్తుంది. బట్ ఒక పరిపూర్ణం అవడానికి మాత్రం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అయోధ్య యాత్ర అనేది పరిపూర్ణం అవుతుంది అనేది పండిత్ సియారాం తివారీ గారు చెప్పినటువంటి మాట. సో ఈసారి మీరు కనుక ట్రావెల్ ప్లాన్ చేసుకున్నట్టయితే, అయోధ్యలో రామ్ లల్లాల్ని చూడాలి అనుకున్నట్టయితే సరౌండింగ్లోనే అంటే లెస్ దాన్ 10 కిలోమీటర్స్ ఉన్నటువంటి సూరజ్ కుండ్ని మిస్ చేయకండి.
ఇది సూర్యకుండ్కి సంబంధించినటువంటి స్టోరీ. సూరజ్ కుండ్గా పిలుస్తుంటారు. డిఫరెంట్ గాథలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా రామతీర్థ క్షేత్రం అనేది ఒక అయోధ్య రామ మందిరానికి భవ్య దివ్య నిర్మాణం జరిగిన తర్వాత సూరజ్ కుండ్లో కూడా అలాంటి ఏర్పాట్లు జరిగాయి. సో ఇక్కడ చూడొచ్చు ముందు నుంచి ఉన్నటువంటి ఒక పెద్ద కన్స్ట్రక్షన్ అనేది కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కూడా దీన్ని హై ప్రయారిటీ కింద తీసుకుంది. ఈవినింగ్స్